ఎందుకు కొట్టు చెప్పు. ఎందుకు కొట్టద్దు? కొడతా, బరాబర్ కొడతా. కొట్టకుండా కొడతా. ఎందుకు కొట్టాను? ఇంకా అమ్మాయిని తెచ్చుకో అందరినీ. ఎందుకు కొట్టా అంటున్నా? ఎందుకు కొడతావు అంటున్నా నేనైతే. కొడతా, బరాబర్ కొడతా. నోట్లను సంతే కొట్టిన. వస్తే కొడతావా? ఏంది మనీ వచ్చిందా ఇప్పుడు? మొత్తం ఇవ్వాలనే తెచ్చుకుంటావా? నువ్వెందుకు చేతులు ఎందుకు చెప్తున్నావు? అర్థమైందా? ఇప్పుడు మొత్తం అమ్మలని తెచ్చుకోని పెద్ద కొట్టకు వాడు. బరాబర్ కొడతా. బాడేది వచ్చేది నాతో మాట్లాడు, నాతో ఎందుకు కొట్టినావు? మళ్ళీ ఎందుకు వస్తున్నావు? ఆడపిల్లని కొట్టట్లేదు నేను, అర్థమవుతుందా? ఇప్పుడు ఆడపిల్లనే కొట్టట్లేదు నేను. నేను చూసా ఇవన్నీ వస్తున్నావు. ఫస్ట్ ఆయన పిలువు. ఫస్ట్ ఎందుకు పిలవాలి? నువ్వు ఎవరు? నువ్వు చేతులు గీతలు చెప్పినావు అనుకో. నా మీద చెప్తాం. నేను కూడా Here we go. Money talk. Here comes the money. ఇప్పుడు నాకు ఒక్కటే అడుగుతా. ఇప్పుడు దాకా నేను మేము ఉన్నాయమన్నా. ఇప్పుడు ఈమెను ఎవరు అమ్మాయి చెప్పినా కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయిపోయింది అంతా అయిపోయింది. మారిపోయిన ఇప్పుడు ఎందుకు ఎట్లా మారిపోయాను? అమ్మాయిలు ఎంత తెచ్చుకొని మారినా అంటుంది. మారిపోవడం అంటలేదు. ఆ రోజులన్నీ మీరు కొట్టించుకునే రోజులన్నీ అయిపోయినాయి. నువ్వే తీసుకొచ్చావు అమ్మాయిని? అవును, నేనే తీసుకొచ్చా. చెప్పినా కదా మీకు, ఎన్నిసార్లు చెప్పినా నీకు. వీళ్ళకి చెప్పినా సరే మళ్ళీ అలా చేస్తున్నారు. ఎందుకు కొట్టినావు ఆమె? అవును కొడతా. పోలే ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? ఆమె ఏమన్నా ఆగు. ఇప్పుడు నువ్వు ఈమెను కొట్టినప్పుడు ఏమేమో మళ్ళీ కొట్టింది. ఈమె కొట్టిందా నిన్ను మళ్ళా? నువ్వు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని వస్తావా? ఎందుకు కొట్టు చెప్పు. ఎందుకు కొట్టద్దు? కొడతా, బరాబర్ కొడతా. కొట్టకుండా కొడతా. ఎందుకు కొట్టాను? ఇంకా అమ్మాయిని తెచ్చుకో అందరినీ. ఎందుకు కొట్టు చెప్పు. ఎందుకు కొట్టద్దు? కొడతా, బరాబర్ కొడతా. కొట్టకుండా కొడతా. ఎందుకు కొట్టాను? ఇంకా అమ్మాయిని తెచ్చుకో అందరినీ. ఎందుకు కొట్టాను? కొడతా, బరాబర్ కొడతా. ఆమె కొట్టలే కాదు. ఎందుకు కొట్టాను? ఎవరు పడతా అలా అమ్మాయిలను తీసుకొస్తే చూసుకుంటా కూర్చోవాలా? ఫస్ట్ ఈమెను వచ్చింది పిలిచావా నువ్వే? ఈమెను కూడా పెట్టుకో. అందరం పెట్టుకోని గుంప గోవిందలాగా మంచిగా. ఎందుకు కొట్టా అంటున్నా? ఎందుకు కొడతావు అంటున్నా నేనైతే. కొడతా, బరాబర్ కొడతా. ఎందుకు కొడుతున్నావు నువ్వు? కొట్టేస్తే చెప్తున్నా. ఏం నడుస్తుంది? ఈమె ఏంటి ఇట్లా కొడుతుంది? తెచ్చుకో అందరిని అమ్మాయిలని. సిగ్గులేదు అసలుకి. ఆయన ఎందుకు చెప్తున్నావు? ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వెందుకు కొట్టినావు? అరే ఏందమ్మా అట్లా కొడుతున్నావు? ఎందుకు కొట్టినావు పైన? చెప్పు. ఆటలా అట్లా ఏం వస్తలే. ఆ నోట్లను సంతే కొట్టిన. వస్తే కొడతావా? మనీ వచ్చిందా ఇప్పుడు? మొత్తం ఇవ్వాలనే. కొట్టినా ఏం చేస్తావు? ఏందన్నా ఇది? ఆమె ఎవరు నీకు చెప్పు ఫస్ట్. నువ్వు అంత యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు ఇక్కడ? నువ్వు లేదు, ఆమె వచ్చింది ధైర్యం వచ్చింది అంతే. ఇంకేం తెచ్చుకుంటావా? నువ్వెందుకు చేతులు ఎందుకు చెప్తున్నావు? అర్థమైందా? ఇప్పుడు మొత్తం అమ్మలని తెచ్చుకోని పెద్ద కొట్టకు వాడు. బరాబర్ కొడతా. బాడేది వచ్చేది నాతో మాట్లాడు, నాతో పంపినావు బయట. పంపిస్తా. నీకెందుకు? వానికన్నా సెన్స్ ఉందా? బయటకు కొంటే వెళ్ళిపోయిండు.
వెళ్తాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఎక్కడ నుంచి రాని నీకెందుకు? పైన ఎవరు ఇప్పుడు చూడు ఎంత ఎవరైనా రాని నీకెందుకు? బాగా చూపిస్తున్నావా? ఇలా వచ్చి ఎందుకు కొట్టినావు మరి? ఎందుకు కొట్టినావు మరి? ఎందుకు వస్తున్నావు? ఆడపిల్లని కొట్టట్లేదు, నేను అర్థమవుతుందా? నేను కూడా ఆడపిల్లనే కొట్టట్లేదు నిన్ను. నేను చూసా ఇవన్నీ వస్తున్నావు. ఫస్ట్ ఆయన పిలువు, ఫస్ట్ ఆయన ఎందుకు ఆయన పిలవాలి? పిలువు. ఎందుకు పిలవాలి? నువ్వు ఎవరు? నువ్వు చేతులు గీతలు లేపినావు అనుకో, నేను నువ్వు కూడా లేపాల్సి లేపినావా వస్తుంది. ఫస్ట్ నన్ను? నువ్వు నువ్వు మస్తు లేపినావు కదా, అయిపోయింది. మస్తు ఎక్కువ మాట్లాడుతుంది. మంచిగా ఏంటి? నువ్వు ఇద్దరం ఇద్దరం కలిసి కలిసి లేపిరు నా మీద చేయి పైన. బరాబర్ లేపుతావు. నేను కూడా ఎందుకు మీ ఇవ్వాలి అసలు ఆమె? ఏం అర్థమవుతలే, ఏం చేస్తుర్రు ఆయన ఏడి ఆయన జోక్ చేస్తున్నాను అనుకున్నా నేను. ఎస్కేప్ అయినా ఏ వాడిని పిలువు ఫస్ట్, వాడిని. పో, పిలువు, పో. మరన్నా ఏ వద్దు బయట అందరు ఉన్నారు అందుకే పోతలే. అందరు ఏమనుకుంటారు మొత్తుకుంటారు. సెన్స్ ఉందా కొంచెమైనా? నీకుందా? నీకుందా ఫస్ట్? నీకుందా? నీకు లేదు నీకు లేదా? సరే నీకు ఫస్ట్ లేదా? ఇద్దరు కలిసి దొబ్బేయండి ఎక్కడి నుంచి. నువ్వు దొబ్బేసాయి. నువ్వెవరు? ఈమె ఎవ్వరు పిచ్చి లేస్తుంది తెలుసా? ఇద్దరిని ఈసారి నా దగ్గరికి వస్తే నా పైకి వస్తుంది. బరాబర్ వస్తాయి. నువ్వు ఫస్ట్ దొబ్బే అర్థమవుతుందా? దొబ్బేసేయ్, నేను కాదు. ఇలాంటి వాళ్ళు మస్తు చూసారు. నవ్వు వస్తుంది. ఆడ వచ్చింది ఎవరు ఎవరు కొట్లాడుతురు? ఎవరబ్బా వీళ్ళు? నాకు అర్థమైతలేదు. ఎందుకు పిలిచినావు ఖుషి మని? ఎందుకు వచ్చినావు అంటే ఆయన క్లారిటీ కలే. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు వీడికి? నువ్వు ఎందుకు వస్తావమ్మా? మొన్న చేతులు ఎత్తున్నావు. ఏ దొంగనా? ఏందమ్మా ఇది? ఊకే ఊకే కొడతానే ఉంటాయి మెంటల్ ఎక్కడ చెప్తున్నా. ఏం చేస్తుర్రు? చేతులు గీతలు చెప్పకండి. ఎవరు వచ్చిర్రు? మీరు ఏం చేస్తుర్రు? నేను కూడా చెప్తాను, నాకు కూడా ఇచ్చిన చేతులు దేవుడు. మా సర్పం ఆడేస్తుంది. ఆగండి మీరు ఫస్ట్ అసలు ఖుషి ఫస్ట్ మీరు ఎందుకు కూర్చోండి. పిల్లని? ఆగండి ఫస్ట్ కూర్చోండి చెప్తున్నా. ఫస్ట్ కూర్చోండి మీరు కూర్చోండి చెప్తున్నా. ఎప్పుడు చూస్తే అప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తాను. నువ్వు చేసింది ఏంది? నువ్వు చేస్తున్నావు ఏంది? ఆగండి ఆగండి మా నాన్న తీసుకొస్తాను. కొట్లాడుకోకండి పిచ్చోళ్ళ. ఇద్దరు ఏం చేస్తారు? కొంచెం కూడా బుద్ధి లేదండి. మరి ఆమె ఎందుకు వచ్చింది? ఆమెను చూస్తే నాకు పిచ్చి అది లేస్తుంది. కూడా నా కళ్ళనే వస్తది. అరే ఇద్దరు అంతకే ఉన్నారు, ఒక్కరు ఆగుతలేరు. మీకు ఏమైతుంది? ముగ్గురే అట్లున్నారు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అసలు. మీ ప్రాబ్లం ఏంది? మీరు నా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరు ఎవరు ఫస్ట్? అది నా ప్రాబ్లం. కాదు, మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ తెలుసుకోవాలా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు. నువ్వు 1.5 year అంటావు, నువ్వు 1 year అంటావు. నువ్వు ఎప్పటి నుంచి తెలుసు? ఈమె 3 years నేను కొట్టేసావు. చెప్తున్నాను మని. జెస్సీనా మీ పేరు? అగో 3 years ఈమె. చెప్పు ఎందుకంటే ముందు నేనే ఉండే. ఇగో ఆగండి. చేసినా ఆగు, అంటే. ఆగు. ఈమె అబద్ధం చెప్పొచ్చు అంటుంది. నేను ఏం చెప్పిండు జెస్సీ అని అవంతా చెప్తే మజాక్ చేస్తున్నాను. మజాక్ ఇప్పుడు సీరియస్ గా రాలే ఆమె. ఆమె గురించి చెప్తే కూడా సీరియస్ గానే చెప్పుంటాడు. మజాక్ ఎందుకు చేస్తాడు? 3 years ఏనా మీది? కరెక్టేనా? అగో చూడు ఏం నడుస్తుంది? మీరు ఏం చేసుకుంటారు మీ లైఫ్ లో? ఏంది అసలు మీ ప్రాబ్లం ఏం చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్పి మనం పిలుపు. చూసినా లేదా? వద్దనా చూసినారా? నీకు అసలు తెలుసా వీళ్ళిద్దరు ఎవరు? నాకెందుకు వీళ్ళిద్దరు ఎవరు? నేనెందుకు తెలుసు? ఎందుకు వచ్చినావు ఈడికి? ఎందుకు వచ్చినా ఎందుకు అంటే మనీ వచ్చినావు? పిలిచిందని వచ్చినా నేను. ఎవడు పిలిచినావు? నువ్వే వచ్చినావు. ఎవడు పిలిచిందంటే మనీ పిలిచిందని మనీ వచ్చినా ఏడ్చాలా? నేను. నువ్వు మీద ఉన్నావా? నేనే పంపించేవాడిని. ఇలా కొట్టు వాడు కొట్టాలని కొట్టాలని కొట్టాల్సి వస్తుంది. అర్థం ఎందుకు కొడతారు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు వచ్చిందా? వీళ్ళు ఎవరు? ఎవరు? ఎవరు ఇచ్చినట్ట? వీళ్ళు ఎవరు? మనీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడదు? మీ ఇద్దరు ఎందుకు కంబైన్ మాట్లాడదు? ఇద్దరు చెప్తా కొట్లాడుకోకండి మీరు. నేను చెప్తున్నా ఈమె 1.5 year నుంచి రిలేషన్షిప్ ఉంది మనతో. అక్కడ ఒక గేమ్స్ ఆడుతున్నాడు తెలుసా అమ్మతోటి. ఇప్పుడు నేను చెప్తా డైరెక్ట్ చెప్తా. నువ్వు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, ఈమె సెకండ్ గర్ల్ ఫ్రెండ్, ఈమె థర్డ్ గర్ల్ ఫ్రెండ్. ఈమె కూడా 1 year నుంచి ఉంది. నాకు అది మొత్తం చెప్పకు. వీళ్ళిద్దరు నాకు తెలుసు. సోని ఇంకా మనీషా కదా, వాడు నాకు చెప్పాడు మొత్తం. ఏం చెప్పు? ఇలాగే వీడియోస్ చేస్తాడని లవర్స్ అని చెప్పిండా? లవర్స్ గివర్స్ ఏం చెప్పలేదు. ఇలాగే వీడియోస్ చేస్తారని చెప్పిండు వాడు. ఫోర్త్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అప్పుడు తెలుసా? ఫోర్త్ గర్ల్ ఫ్రెండ్ వస్తది? ఇది కూడా వీడియోలకి, ఇది వీడియోలకి, నేను వీడియోలకి అని చెప్తుంది. ఇట్లా చూడు ఇక. అవునా అన్నట్టు. వాడు అలా ఏం చేయడు. అదే నమ్మినాక మాకు పెట్టిండు. నమ్మినాకే. వచ్చింది మనీషా ఫస్ట్. సోని కూడా ఓన్లీ వీడియోస్ కని చెప్తే సోని వచ్చి క్లారిటీ తీసుకుంది. నిన్ను కూడా పిచ్చి ఆమె చేస్తున్నాయి. నీకు అర్థమైతే మొత్తం నమ్మ. వాడు అలా చేయడు. వాడు అది నాకు మొత్తం క్లియర్ గా చెప్పిండు. వీడియోస్ అది అంతా అబద్ధాలు చెప్తున్నాడు. మేము కూడా గర్ల్స్ కదా, మేము మీతో ఎందుకు అబద్ధం చెప్తాము? ఏదన్నా చెప్పు, నేను నమ్మా. అని అన్ని అబద్ధాలు మాట్లాడతాడు. ఆయన ఎందుకు అబద్ధం మాట్లాడతారు? తెలిసిపోయింది మాకు కూడా.
అర్థమవుతుందా నీకు? వాడు మోసం చేస్తున్నాడు, మీకు నీకు నేను అర్థమైతలే. అస్సలు నమ్మను, నేను నమ్మను. వాడు just నీకు అర్థమైతదా? అంటే మళ్ళీ కదా check చేసావా? ఇస్తాడని చూసినావా? మరి నీకు ఇయ్యలే? నీకు ఇయ్యలేదా? నాకు ఇయ్యలేడు ఆయన, అస్సలు ఎందుకు ఇయ్యలేడు. ఇయ్యలేడు? ఎందుకు నీకు ఇస్తాడు? నువ్వు ఎవరిదాన్ని ఇస్తాడు? అరే అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడు, మంచి మాట్లాడు, అర్థమైందా? నువ్వు కూడా మంచిగా మాట్లాడు. అంటే డబల్ గేమ్ ఆడుతున్నాడు, అర్థమవుతుందా? మన తోటి డబల్ గేమ్ ఆడుతున్నాడు. ఆయన ఎందుకు ఆడతాడు? నేను నమ్మను. బెస్ట్ ఫ్రెండ్స్ జస్ట్ కంటెంట్ అయితే వాళ్ళు ఆయన అంత ఘోరం ఎందుకు కొడతారు, ఆయన మీదకి ఎందుకు కొడతారు, ఆ. వీళ్ళకి కూడా పిచ్చోళ్ళకి ఎందుకు కొట్లాడుకుంటారు, అది ఆలోచించి. నీకు అర్థమైతలే అది ఎంత మీరు ఎంత చెప్పండి, నేను నమ్మను. అని girls అర్థమైందా? తో నేను ఆయన నమ్మను. కరెక్ట్ చెప్పిండు, ఈమె చాలా ఓవర్ ఇన్నోసెంట్ ఉంది, మరీ ఇన్నోసెంట్ ఆయన అది చెప్తేనే ఫస్ట్ జోక్ అనుకున్నా నేను. మనీ మరీ అని జపం చేస్తుంది, అసలు వింటలేదు. మీకు అర్థమైంది? అవతలి 3 years రిలేషన్షిప్ ఏమనుకుంటున్నారు? నేను వాడి కోసం అక్కడి నుంచి ఇక్కడ వచ్చాను. అంటే ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి అంటే? deeply అందుకే నమ్మట్లేదు. నమ్మట్లేదు. లేదబ్బా, నేను వెళ్తా. అంటే ఇగో, ఎందుకు వెళ్తావు? కూర్చో. ఎందుకు నీకు రియాలిటీ చూపించాలనేది కూర్చో. ఏం చూపిస్తాను? నేను నమ్మను. అని ఎట్లా అంటాడో చూపిస్తాం. ఈమె ఎట్లా వేస్తుంది తెలుసా? కళ్ళు తెలుస్తుంటే మూసుకొని నేను కూడా నా first ఇష్టం నమ్మలేదు. అన్నట్టు కనబడుతుంది. నేను కూడా ఫస్ట్ నమ్మలే. బ్లైండ్ ఇన్ లవ్ సేమ్ అదే. అదే నీది. అంతే, నేను నమ్మను. నాకు మీరు ఎవరో తెలీదు. మీ వాడి గురించి ఏం చెప్పకండి. అరే చెప్తాము, తెలియాలి నీకు ఆయన ఏందో తెలియాలి నీకు. ఆయన అసలు నాకు గర్ల్స్ కి అసలు 3 years నుంచి ఉన్నాం, నాకు తెలుసు మీకు అర్థమవుతుందా? వాడు. మీకు కూడా నీకు తెలియాలి ఇంకా ఆయన ఈ గురించి. 1.5 year నుంచి నీకు ఇక్కడ అర్థమవుతుంది. 1.5 years, నేను 3 years ఇక్కడ. నేనేంటి పిచ్చిదాన్నా? పిచ్చిదాని మరి కాబట్టి నేను వచ్చినావు. కూడా. పిచ్చిదాని నువ్వు వేరు. కూడా పిచ్చిదాని కాబట్టి ఇక్కడ ఉన్నావు. మరి పో మరి. ఆగండి. మన పిలుచుకొని వస్తా. మనకి తెలిస్తే ఇప్పుడు తెలుస్తాను రియాలిటీ. మనన్న లోపలికి రా అన్న, ఏడున్నావు? నీకు ఫస్ట్ అనుకోకండి అబ్బా, ఏం చేస్తుర్రు? ఫస్ట్ ఇలా పంపించేసి ఖుషి ప్లీజ్. నువ్వు వెళ్ళు. మేమెందుకు కాదుకొని, ఇది ఇప్పుడు నీకు నేను తప్పు ఒక పని చేసి అనుకుంటున్నాను. మీ ఇద్దరు వెళ్ళిపోండి. ఆమె కూడా 3 నువ్వు నాకు సైడ్ తెప్పి మన అర్థమవుతుందా? మా ఇద్దరు ఎందుకు వెళ్ళిపోవాలి? పెద్ద ఎప్పుడు షో చూసినా. చేస్తుంది మే. నాకు కొద్దిసేపు ఉండే నేను మర్చిపోతున్నా అంటే ఆ మన నా వీళ్ళు ముగ్గురిని తోడుగా మెయింటైన్ చేసుకుని నువ్వు maintain చేస్తున్నా, నాకు ఎందుకు maintain చేస్తున్నావు? ఆమె ఎందుకు అబద్ధం చెప్పు, ఆమెకి ఏం అవసరం? 3.5 years అంట. అమ్మా. నువ్వు అన్న మీరిద్దరికి కన్ఫర్మ్ అయినప్పుడు అని అబద్ధం చెప్పొచ్చు. ఎందుకు ఫస్ట్ వాళ్ళు వీళ్ళు ఫస్ట్ ఓన్లీ 5 months ఉండొచ్చు. నువ్వు అబద్ధం చెప్పొచ్చు. బెంగళూరు నుంచి నేను ఇక్కడ ఇప్పుడు ఏమన్నా అంటే నాకు 10 years నుంచి తెలుసు, 5 years నుంచి తెలుసు. నమ్మట్లేదు కదా నువ్వు చెప్పింది. నీకు 3 years అంటే నాకు 6 years నుంచి తెలుసు మళ్ళా. అవునా? ఎప్పటి నుంచి 6 years? 6 ఎక్కడ years. తెలుసా మరి? ఆ, మా ఇంటి ఇక్కడ, పక్కన ఉంది. మా ఇంటి పక్కన అవును, అవును. ఆయన నాకు ఫస్ట్ తెలుసు. లైక్ దిస్. నాకు వాడు మొత్తం చెప్పాడు. ఇది మొత్తం సుత్తి మొత్తం నాకు చెప్పకండి. అర్థమైందా? ఆగు మనిషి అట్లా సోని మనిషి ఆగింది అట్లా నాకు చెప్పేది ఉంటే నేను ఆమె గురించి అన్ని ఎందుకు చెప్తున్నా, ఆమె వచ్చి అట్లానే ఎందుకు యాక్ట్ చేస్తుంది అంటే ఆమె ఒక్కరు ఎవరు తయారు చేయలేరు కదా, ఎట్లుంటే అట్లా న్యాచురల్ ఉంటారు కదా. మనం కూడా ఉన్నాం కదా. చిన్న పిల్లలు అంటే యాక్టింగ్ చెప్పేసి ఆమె యాక్టింగ్ ఎందుకు చేస్తారు చెప్పు, ఆమె మొత్తం నిజమే చెప్తుంది. బా ఆయన ఏం చెప్తే డిట్టో అట్లా లేదా మీకు అనిపిస్తలేదు? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, ఆలోచించుకోండి. ఇప్పుడు మేము పిచ్చోళ్ళమా? మీరేంటి, నేను కూడా పిచ్చిదాన్ని అవుతున్నా. అసలు మిమ్మల్ని ఎట్లా ఏం చేసిండు అసలు ఆలోచిస్తున్నాను. ఇగో ఆయనకి చేయాలి ఫస్ట్ చేసి ఆ మనిషి అసలు ఆయన ఏ- ఏందో చేయాలి, ఎట్లా ఆయన అసలు? చెప్పాలి ఫస్ట్. నాకేం సెన్స్ అర్థమైతలేదు. లేదు, అసలు బుద్ధి లేదు ఆయనకి. ఇక్కడ నుంచి వెళ్ళిపో అర్థమవుతుంది. నువ్వు వెళ్ళు, నేను ఎందుకు వెళ్ళాలి? వెళ్ళిపో. నువ్వు ఇప్పుడు నువ్వు వెళ్ళిపో. ఏ, నువ్వు దొబ్బేయ్ నుంచి first. నువ్వు గొప్ప చేయకు. నువ్వు నా జోలికి వస్తావు. ఎప్పుడు చూసినా అవును, నా వస్తా, దగ్గరికి వస్తా, వస్తావు. బరాబర్ వస్తా, బరాబర్ మీ వస్తా. తర్వాత కొట్టుకోండి కానీ నేను వెళ్తున్నా. ఇది నువ్వు నువ్వు ఎందుకు నాటకాలు నాటకాలు ఎక్కడ చేస్తున్నావు? అర్థమైందా? ఏంది? 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 నాటకాలు చేస్తున్నా? ఫస్ట్ వెళ్ళిపోమ్మా. నువ్వెందుకు చేతులు ఎందుకు ఎత్తుతున్నావు? ఏ చేతులు ఎందుకు ఎత్తుతున్నావు? నువ్వెందుకు ఏ చేస్తున్నావు? చేతులు ఎందుకు నువ్వెందుకు ఎత్తుతున్నావు? చేస్తున్నావు? గో, నీ కొట్టేస్తా చెప్తున్నా. నేను కూడా కొట్టొచ్చు. నాకు కూడా అయితే వచ్చి చేతులు ఎత్తున్నావు. నేను మాకు కూడా లేవా వచ్చు, చేతులు నాకు కూడా కొట్టడానికి? వచ్చు. ఏ, ఏంది? జరిగా? జరగ. మీరు ఆగుతారా మీరు నన్ను నమ్ముతారా? ఏం ఏం వస్తుంది? చేస్తున్నారు? బరాబర్ వస్తా. ఇద్దరు ఏ, వెళ్ళిపో. ఆగండి, ముగ్గురు ఏమన్నా ఆగండి. నీది? ఏయ్, ఆగండమ్మా. ఏంది మీరు ఏం చేస్తుర్రు? ఎందుకు ఇట్లా? ఈమెను చూస్తే నాకు చిరాకు దొబ్బుతుంది తెలుసా? నాకు దొబ్బతలేదా? నీ ముఖం చూస్తేనే నాకు ఏ, పో. వామిటింగ్ వస్తుంది. ఇదిగో నేను చూస్తే అసలు నవ్వు వస్తుంది. ఇవన్నీ కాదు, నేను నమ్మ. ఏ, అర్థమైందా? నువ్వు మనీ అసలు అవ్వేటోడు కాదు, ఇప్పుడు మొత్తం నేను జోకర్ లాగా జోకర్ ఉన్నాడు డైరెక్ట్. లాగా. నువ్వు జోకర్ నువ్వే నువ్వు జోకర్.
పంపించేసి ఆమెను పంపించేసి అయిపోతుంది. నువ్వు వెళ్ళు వాడే వస్తాడు వాడు రాడు. నువ్వు వాడు వాడు అనకు వాడు అనకు. వాడు ఎవరు అర్థమైతలే. నేను చెప్తున్నా నేనేం నమ్మా, మీరు ఏదన్నా వాడుకోండి. వాడు నా వాడు. వచ్చిన నీ వాడు. చాలా ఉన్నాయి ఫోటోస్, నేను చూపిస్తా. అయినా నీకు అవసరం లేదు అడగడానికి, అర్థమైందా? నువ్వు ఎందుకు అవసరం లేదు? నీకు girlfriend కావాలి, నీకు girlfriend కావాలి. ఎప్పటి నువ్వు నుంచి ఎందుకు చేతులు ఇచ్చేసినావు? నేను ఎవరిని నమ్మ, అర్థమైందా? నేను వాడిని నమ్ముతా. వాడి గుడి కట్టు గుడి కట్టు గుడి కట్టు పోయి వస్తా బరాబర్ వస్తా. ఎందుకు వస్తావు? నేను కూడా వస్తా. మరి ఇద్దరు చూసి నాకు నవ్వాల ఏడవాల అర్థమవుతుంది తెలుసా? నాకు మిమ్మల్ని చూసి చచ్చిపోతుంది. ఫస్ట్ ఏ నుంచి మీరు ఎవరు మీరు ఎందుకు యాక్టింగ్ చేస్తారు? మీరు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నా నా మీద. నాకు నమ్మగా అనిపిస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంక్ ఏమైనా చేస్తున్నాను, నువ్వు ఇద్దరు కలిసి చేస్తున్నారు, మీరు అందరు కలిసి నువ్వు కొట్టేస్తే అర్థమవుతున్నాం. ముఖం ముఖం అనకు నువ్వు. ప్లీజ్ నువ్వు ఇద్దరు చేతులు ఎందుకు చెప్తున్నావు? చేతులు ఏమన్నా నువ్వు అర్థమవుతుందా? నువ్వు దొబ్బేసాయి, మీ ఇద్దరు దొబ్బేసేయండి ఈ నుంచి. మీరు కొట్టేసేయండి. మీరు కొట్టుకోండి. నన్ను ఎందుకు, నా టైం ఎందుకు వేస్ట్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఏం మాట్లాడుతున్నారు? దొబ్బే మళ్ళీ రాకు. నువ్వు అర్థమవుతుందా? చెప్పడానికి బరాబర్ ఉంటా. నేను బరాబర్ కూర్చుంటా. జోపు ఇప్పుడు ఏంది ఎందుకే తల్లి మీకు? నేను చెప్పాను కూర్చో. నువ్వు ఫస్ట్ మస్తు యాక్టింగ్ ఉంది ఇద్దరు అయితే. ఏం యాక్టింగ్ ఆడ తప్ప ఎవరిది లేదు. ఎందుకు తెలుసా? ఈ మహాతల్లి ఎందుకు ఇచ్చినావు నువ్వు ఈమని? రాగు సోని నాకు తెలుసు నీకు ఇష్టం, నీకు కోపం వస్తుంది. కానీ ఆయన ముగ్గురిని అట్లా అదే దాంట్లో పెట్టుకున్నా ఆమె అట్లా చులకనా చూడొచ్చాను. అమ్మడు 1 year నుంచి ఉందంట కదా, ఊకే ఆమె ఇగో నేను జెస్సీ ఏంది దొబ్బేసేది? కొట్టినాక పడిపోతా కింద. మీ ఇద్దరిది పెద్ద అందరూ మస్తు 2 టైమింగ్ చేసే పిక్చర్ అయిపోతాడు. 3 టైమింగ్ చేసుకుంటుండు. హాయిగా కూర్చొని నేను ఏం చేస్తున్నావు? ఫస్ట్ వెళ్ళిపోను. ఫస్ట్ వాడాలి ఏం లేదు. నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఏనప్పటి చూస్తున్నా డబల్ గేమ్ ఆడుతున్నారు. మస్తు అర్థం మస్తు నుంచి వాళ్ళు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఫస్ట్. నువ్వు వెళ్ళు. మీరు అట్లా ఇది ఎవరి ఇల్లు కాదు చెప్పగలరు. నువ్వు ఏం చేస్తారు? ఇగో మస్తు క్యారెక్టర్ లో పెట్టేసేసినావు తెలుసా? నువ్వు పంపించేసే ఫస్ట్ వీళ్ళని. ఈమె మన నా మీదకి వస్తుంది. అవును. మన దేశం అనిపిస్తుంది నీకు. పెట్టుకుంటున్నావు కొట్టుకోండి. మళ్ళీ రాకు. ఎందుకు కొడుతున్నావు? అరే ఎందుకు దోస్తున్నావు? చుప్ప అయిపోతుంది. ఇగో ఫస్ట్ ప్లీజ్ వాళ్ళిద్దరు కొట్టేసేస్తాం. మీ ఇద్దరు ఏంది చేతులు నువ్వు చేతులు నీ జోలికి వస్తలే నేను. అర్థమవుతుందా? మస్తు వీళ్ళు ఇట్లనే కొట్లాడుకుంటారు. కెమెరా ఆపే, నువ్వు కెమెరా ఆపే.